అంతకుముందు బీఆర్ఎస్ ఎల్పీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనమవుతుందని జోసెన్ చెప్పారు ఎమ్మెల్యే దానం నాగేందర్. మరో 6 ఎమ్మెల్యేలు తనతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు ఆయన. బీఆర్ఎస్ కు మిగిలేది 4-5 మంది ఎమ్మెల్యేలే అని, మరో 8 మంది ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ లో చేరబోతున్నారని దానం నాగేందర్ చెప్పారు. నేను వచ్చినప్పటి నుండి ఒకటే చెప్తున్నారు, నా మీద యాంటీ డిఫెక్షన్ కేసు వేస్తామన్నారు, వేశారు, వద్దంటలేను. మీకు ఆ అధికారం ఉంది, తప్పకుండా మీకు ఆ అధికారం ఉంది. మీరు ఎక్కడెక్కడ ఏ న్యాయపరంగా ఎక్కడ పోరాటం చేయాలన్నా చేసేటువంటి అధికారం ఉంది, చేయండి, వద్దంటలేను. కానీ ఈరోజు అందరు పోవడానికి కారణం ఎప్పుడన్నా మీరు విశ్లేషించారా? దాని మీద ఎప్పుడన్నా పూర్తిగా అవగాహన కలిగించుకోవాలని ప్రయత్నం చేశారా? ఎమ్మెల్యేలకు మీరు గౌరవం ఇచ్చారా? ఒక ఎమ్మెల్యేని ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు అందరూ ఎందుకు వస్తున్నారు? నాతో సుమారు 15-20 మంది నాతో టచ్లో ఉండరని చెప్పి నేను ఒక 15 రోజుల కిందే చెప్పాను. అందరు కూడా నాతో మాట్లాడారు. చాలామంది కేటీఆర్ గారితో అపాయింట్మెంట్ కావాలంటే అక్కడ అడగాలి, కింద అడిగితే పిలిస్తే పోవాలి. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. కర్మగాలి పోతే గంటల తరబడి ఎమ్మెల్యేలు బయట కూర్చోవాలి. ఇదేనా రాజకీయం అంటే ఇది సొంత ఆస్తి లేక మీరు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ, ఒక కార్పొరేట్ ఆఫీస్ నడిపించినట్టుగా కేటీఆర్ నడిపించాడు. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే మేము పోతామనే ఉద్దేశంతోనే ఈరోజు చాలామంది వస్తారు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు ఈరోజు కలిశారు. తర్వాత నెక్స్ట్ లైన్లో ఉన్నారు ఒక 6 మంది, రేపో మాపో వాళ్ళు కూడా జాయిన్ అయిపోతారు. మీరు అన్నీ కూడా ఇప్పుడు మీరు ఎట్లాగైతే విలీనం చేశారో తప్పకుండా అదే రకంగా మెర్జర్ త్వరలోనే కాబోతుంది. మిగిలేదు ఒక 5-6 మంది మిగులుతారు. 5 మంది కూడా ఏదో ఉన్నాం కదా ఉన్నట్టు ఉంటారు తప్ప, వాళ్ళు ఒక 3-4 ఉంటే అది హాఫ్ హార్టెడ్గానే ఉండేవాళ్ళు ఉంటారు తప్ప వీతే ఉండరు. ఎమ్మెల్సీలు ఇంకా 8 మంది రెడీగా ఉన్నారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్సీలు కూడా రేపో మాపో వస్తున్నారు. అన్నీ మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఖాళీ అవుతుంది. ఇక మిగిలేదు వాళ్ళే ఉంటారు. కాబట్టి తప్పకుండా మీరు చేసిన తప్పుకే ఇది శిక్ష, అంతే.